అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ మంచివాళ్ల హాస్యం. ప్రఫుల్లుడు అనే ధనవంతుడిది వక్రబుద్ధి. సంతోషంగా సుఖంగా ఉన్న వాళ్ళని చూసి వారవలేడు. వాళ్ళని ఏడిపించివ్వటం ఆయనకు ఒక అలవాటు. అలాంటి ఆ అలవాటుకు భయపడి ఆయన భార్య ఊర్మిళ కూడా ఎప్పుడూ లేని విచారాన్ని నటిస్తూ దిగులుగానే ఉంటూ ఉండేది. ఈ విషయం ఊర్మిళ అన్న భూషణానికి తెలిసింది. బావగారిని ఎలాగైనా సరైన మార్గంలో పెట్టాలని అతను ఒకసారి చుట్టపు చూపుగా ప్రఫుల్లుడి ఇంటికి వచ్చాడు. ప్రఫుల్లుడు భూషణాన్ని అభిమానంగా ఆహ్వానించి తానెవరెవరిని ఎలా బాధ పెట్టింది చెప్పి గలగలా నవ్వుతూ ఉన్నాడు. భూషణం ఆయన చెప్పేదంతా విని, నువ్వు చెప్పేది వింటూ ఉంటే నాకు నవ్వు రావటం లేదు సరికదా, ఎంతో దిగులుగా ఉంది. మరి నువ్వెందుకు అలా నవ్వుతున్నట్టు అని అడిగాడు. హాస్యాన్ని వినోదించడం ఒక కళ, అది అందరికీ అబ్బదు. రేపు సభకురా, ఇప్పుడు నేను చెప్పిన కథలకు సభలో అందరూ ఎలా నవ్వుతారో చూద్దు గాని అన్నాడు ప్రఫుల్లుడు. మర్నాడు సభలో ఆయన చెప్పిన కథలకి నిజంగానే సభలో అందరూ విరగబడి నవ్వారు. భూషణం ఆశ్చర్యపడి ఇంటికి తిరిగి వచ్చాక ఊర్మిళని కారణం అడిగాడు. ఊర్మిళ నిట్టూర్చి, నవ్వకి ఏం చేస్తారు, నవ్వని వారిని కొరడా దెబ్బల శిక్ష ఉంటుంది కదా అని అంది. నీ భర్త ఏమైనా మహారాజా, కొరడా దెబ్బలు కొడితే సభలో అందరూ ఊరుకుంటారా అన్నాడు భూషణం మరింత ఆశ్చర్యంగా. ఆ సభలో అందరూ పేదవాళ్ళు. ఎన్ని మాటలన్నా పడటానికి, ఏం చెప్పినా విని నవ్వటానికి మీ బావగారు వాళ్ళకి డబ్బిస్తారు. అలా ఇష్టపడిన వాళ్లే ఆ సభకు వస్తారు. అంతా డబ్బు మహిమ అంది ఊర్మిళ. విషయం తెలిసాక భూషణం ప్రఫుల్లుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు, పాపం నీకు హాస్యం అంటే తెలిసినట్టుగా లేదు. నీ వంటి వాడితో ఉండటం వల్లనే మీ ఇంట్లో పనివాళ్ళు, నీ భార్య ఎప్పుడూ దిగులుగా ఉంటూ ఉన్నారు అన్నాడు. వాళ్ళవి ఏడుపు గొట్టు మొఖాల్లే. నేనెంత హాస్యంగా మాట్లాడతానో నువ్వు నిన్న సభలో చూసావు కదా అన్నాడు ప్రఫుల్లుడు. హాస్యం అంటే డబ్బిచ్చి నవ్వించడం కాదు, వినగానే ఏడుపు ముఖం వాళ్ళకు కూడా నవ్వు రావాలి అన్నాడు భూషణం. ఇది వింటూనే ప్రఫుల్లుడు గతుక్కుమని, ఆహా, అసలు సంగతి తెలుసుకున్నావన్నమాట. సరే పోనీ, నువ్వు డబ్బిచ్చి నవ్వించగలవా అన్నాడు సవాల్ చేస్తున్నట్టుగా. నేను నవ్వగలను కానీ నవ్వించలేను. నవ్వించడం ఒక గొప్ప కళ. మా ఊళ్ళో చతురుడని ఒక యువకుడున్నాడు. వాడు కబుర్లు చెబితే మొసలికి కన్నీళ్లు కూడా సంతోషంతోనే వస్తాయి అన్నాడు భూషణుడు. అలా అయితే వాడిని పిలిపించు అన్నాడు ప్రఫుల్లుడు. మర్నాటికల్లా భూషణం చతురుడిని పిలిపించాడు. ప్రఫుల్లుడు వాడిని పలకరించి, నవ్వించటంలో నీ అంతటి వాడు లేడంట కదా, మా బావమరిది చెప్పాడులే, నిన్ను పరీక్షించడానికి రమ్మన్నాను. పరీక్ష కాస్త కఠినంగా ఉంటుంది, మరి తట్టుకోగలవా అని అడిగాడు. వెంటనే చతురుడు కడుపు పట్టుకుని ఆగకుండా నవ్వాడు. ఎందుకలా నవ్వుతున్నావు అన్నాడు ప్రఫుల్లుడు చిరాగ్గా. మీరు ప్రతి మాట హాస్యంగా అంటారని భూషణం గారు చెప్పారు. ఇది హాస్యమేమో అనుకుని నవ్వాను అన్నాడు చతురుడు. ఏమో అనుకుని నవ్వటం ఏమిటి, నీకు హాస్యం ఏమిటో అర్థం కాదా అన్నాడు ప్రఫుల్లుడు. ఎందుకు అర్థం కాదు, అర్థమవుతుంది. కానీ నన్ను పరీక్షించే వాళ్ళకి మంచి చేసుకోవాలి కదా, అందుకని నవ్వాను అన్నాడు చతురుడు. ఆ మాటలు వింటూనే భూషణం, ఊర్మిళ మాత్రమే కాకుండా అక్కడున్న పనివాళ్ళు కూడా నవ్వటంతో ప్రఫుల్లుడు చిరాకుపడి, అర్థం లేని మాటలకి నవ్వారంటే కొరడా దెబ్బలు పడతాయి, జాగ్రత్త అన్నాడు. వెంటనే భూషణం, బావా, రేపు సభ ఏర్పాటు చెయ్యి. చతురుడి మాటలకి నవ్వని వాళ్ళకి డబ్బిస్తానని చెప్పు, నవ్విన వాళ్లకు కొరడా దెబ్బలతో శిక్షిస్తానని చెప్పు. అయినా చతురుడు అందరినీ నవ్విస్తాడు, ఇది నా పందెం అన్నాడు.
ఇందుకు ప్రఫుల్లుడు ఆశ్చర్యపడి సరేనన్నాడు. అప్పుడు చతురుడు, అయ్యా, నాదొక్క మనవి. హాస్యం కోసం నేను అక్కడ ఏమేం అంటాను, నేనేమన్నా సరే మీరు మాత్రం ఏమీ మాట్లాడకూడదు అంటూ తన షరతు పెట్టాడు. ప్రఫుల్లుడు అందుకు అంగీకరించాడు. సభ ఏర్పాటు చేశాడు. పందెం సంగతి తెలియటం వల్ల సభకు ఎప్పటికంటే ఎక్కువ మందే జనం వచ్చారు. చతుడు సభకులందరి ముందు నిలబడి, అయ్యలారా, భగవంతుడు నాకు నవ్వించే శక్తినిచ్చాడు. నవ్వు సంతోషం వల్ల వస్తుందంటారు. సంతోషమే సగం బలమని కూడా సామెత. అంటే మనిషికి సగం బలం నవ్వులోనే ఉందన్నమాట. అయితే నవ్వు 4 విధాలు చేయటన్న సామెత కూడా ఉంది సుమా. కానీ మీ అందరికీ నవ్వు కనీసం 2 విధాలు చేయటు. ఇప్పుడు 1, వచ్చే డబ్బులు పోతాయి. 2, కొరడా దెబ్బల శిక్ష. అంటే నా నవ్వు చివరకు మిమ్మల్ని ఏడిపిస్తుంది. నవ్వించి ఏడిపించటం నాకు ఇష్టం లేదు. ఇంతమందిని ఏడిపించటానికి బదులు నేనొక్కడనే ఏడవటం మంచిది కదా. మిమ్మల్ని నవ్వించినందుకు మీరెందరినో అన్ని కొరడా దెబ్బలు నేను ఒక్కడిని తినాలి. మీలో ఒకరు ముందుకు వచ్చి సభలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి అన్నాడు. చతుడు ఇలా అంటాడని తెలియని ప్రఫుల్లుడు తెల్లబోయాడు. సభలో సుమారు 200 మంది అయినా ఉంటారు. వాళ్ళల్లో కొందరిని నవ్వించినా చతుడికి కొన్ని కొరడా దెబ్బలు తప్పేవి. వాడలా ఎందుకు చేశాడా అని ఆలోచనలో పడ్డాడు ప్రఫుల్లుడు. అయితే అంతలో ఆయన ఊహించని విచిత్రం ఒకటి జరిగింది. సభలో చిన్న కలకలం పుట్టి గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఉన్నట్లుండి మూకగా ఉమ్మడిగా సభలో అందరూ నవ్వటం మొదలుపెట్టారు. కొంతసేపు సభ వాళ్ళ నవ్వులతో నిండిపోయింది. అప్పుడు చతుడు ఆశ్చర్యంగా సభలో వాళ్ళందరికేసి చూసి, అయ్యా, నేనింకా హాస్యోక్తులు ప్రారంభించనే లేదు, మీరెందుకు నవ్వుతున్నట్టు అని అడిగాడు. ఆ సభలో అందరిలో ఒకళ్ళు లేచి నిలబడి, మేము నవ్వితే అందరికీ తలా ఒక కొరడా దెబ్బ పడుతుంది. ఆ మాత్రం శిక్ష మేము భరించగలం. మీలాంటి ఒక్క మనిషి మా అందరి కొరడా దెబ్బలు తింటూ ఉంటే మేము చూస్తూ భరించలేం. అందుకే నవ్వాం. మా నవ్వు నిన్ను కొరడా దెబ్బల బారి నుంచి రక్షిస్తుందంటే అదే మాకు తృప్తి అన్నాడు. ఇది విని ప్రఫుల్లుడు తెల్లబోయాడు. ఈలోగా చతుడు సభికులతో, మనిషిలో ఉండే మానవత్వం డబ్బుకు లొంగదు, శిక్షకు భయపడదు. ఇది తెలియచెప్పాలనే నేను ముందు మీతో అలా అన్నాను. తప్పితే మీలో ప్రఫుల్లుడిలోనూ ఎంతో మానవత్వం ఉంది. ఆయన నన్ను శిక్షించడం అబద్ధం, మిమ్మల్ని శిక్షించడం మాత్రం నిజం. మీకు ఒక్క కొరడా దెబ్బను తట్టుకునే శక్తి ఉందని నాకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాస్యోక్తులు ప్రారంభిస్తాను అన్నాడు. ఇంతలో, అబద్ధం, సభికులు నవ్వకపోతే చతురుడిని కూడా శిక్షించి తీరుతాను అన్నాడు ప్రఫుల్లుడు ఆవేశంగా. అనబోతూ ఉంటే భూషణం వారించి, బావా, అతడు ఏమన్నా సరే నువ్వు మాట్లాడకూడదని అతను షరతు పెట్టాడు, మర్చిపోయావా? అయినా సభలో అందరూ ఎప్పుడో నవ్వేశారు కదా అన్నాడు. ప్రఫుల్లుడు మరింక మాట్లాడలేకపోయాడు. అప్పుడు చతురుడు సభికులందరిలో ప్రఫుల్లుడిని కథనే హాస్యంగా చెబుతూ, తన చెడ్డతనం వల్లనే ఏం జరిగితే జనం సంతోషిస్తారో అర్థం అయ్యేలాగా ఆయన ముఖం మీదే చెప్పడం మొదలుపెట్టాడు. అంతా ఆయనకు ముఖం మీదే ఏమంటారో అదే నిజమని నమ్ముతాడట. దేవుడు ప్రత్యక్షమై వరమిస్తానంటే తనను ఎరిగిన వాళ్ళందరూ తనకేం జరగాలని కోరుకుంటే అదే జరగాలని కోరతాడట. అప్పటి నుంచి ఆయన నడిచే బాట మీద జారి పడిపోతున్నాడట. బట్టలు మూళ్ల కంచెలకు తగులుకొని చిరిగిపోతున్నాయట. ఊరకుక్కలు ఆయనను వెంటబడి తరుముతున్నాయట. పాలేర్లు ఆయన చేత పొలం పనులు చేయిస్తున్నారట. ఆఖరికి ఆయన బండి ఎద్దు కూడా ఆయనను బండికి కట్టేసి ఆ ఎద్దు బండెక్కి కూర్చుంటున్నదట. ఇలా ఆయన పడే అవస్థలను చతురుడు వర్ణించి చెబుతూ ఉంటే సభలో అందరూ సర్వం మర్చిపోయి పొట్టలు పట్టుకొని నవ్వుతూ కూర్చున్నారు. అప్పుడు ప్రఫుల్లుడు తన ఓటమిని ఒప్పుకుంటూనే,
హాస్యం అంటే అందరినీ సంతోషపరచాలి. నీ హాస్యం నన్ను బాధపెట్టింది అన్నాడు. వక్రబుద్ధులు చెడ్డతనాన్ని చేదరించుకోవటంలో ఎంతో హాస్యం ఉంటుంది. ఆ హాస్యం చెడ్డవాళ్లను మాత్రమే బాధపెట్టి మంచి వాళ్ళందరికీ సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషాన్ని పొందటం కోసం మనిషి చెడ్డతనాన్ని విడిచిపెట్టి మంచివాడుగా ఉండాలి అన్నాడు చతురుడు. తన చెడ్డతనం వల్ల తనకేం జరిగితే జనం సంతోషిస్తారో ప్రఫుల్లుడికి అర్థం కావటంతో బుద్ధి తెచ్చుకొని మంచివాడుగా మారాడు. అందుకు కారణమైన చతురుడికి తగిన సత్కారం చేసి బావమర్ది భూషణానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.